అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 4 రోజుల క్రితం అనంతపురం నగరానికి కూతువేట దూరంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థల్లో ఏదైతే ఫీజుల యొక్క వేధింపులు తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని మరణిస్తే ఆ మరణానికి కారణమైనటువంటి వారిపై ఇప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయడం కానీ లేదా కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం మీద కేసు పెట్టడం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం. ఏదైతే ఈ మంత్రి నారా సంబంధించినటువంటి లోకేష్ గారు ఉన్నారో, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో, ఈరోజు అదే గతంలో మీరు అధికారంలో లేకున్నట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యారంగంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద మీరు మాట్లాడుతూ పాదయాత్రలు నిర్వహిస్తూ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదైతే విద్యా మాఫియాని అరగడతాం, ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తామని చెప్పినటువంటి మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి విద్యా సంస్థలో ఈరోజు విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే అంశం మీద ఏమాత్రం కూడా మాట్లాడుకోకున్నట్టుగా ప్రభుత్వం అధికారులు కూడా పోలీస్ యంత్రాంగం కేసు నమోదు చేయలేదు. నిన్న గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాయదుర్గం పట్టణంలో ఏవిఆర్ పాఠశాలలో బస్సు బోల్తా పడితే దానికి సంబంధించినటువంటి ఏవిఆర్ పాఠశాల మీద సంబంధించిన డ్రైవర్ మీద కేసు నమోదు చేశారు. కానీ ఈరోజు విద్యార్థి మరణిస్తే మరణానికి సంబంధించినటువంటి నారాయణ యాజమాన్యం మీద ఎందుకు కేసు నమోదు చేయడం లేదని మేము సూటిగా అడుగుతున్నాం. ఏదైతే నారాయణ విద్యా సంస్థల్లో ముడుపులు తీసుకుంటున్నటువంటి ఆర్ఐఓ గారు ఉన్నారో ఆర్ఐఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలా, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలపై కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈరోజు అనంతపురం నగరంలో నారాయణ విద్యా సంస్థల్లో చరణ్ అనే మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఫీజుల వేధింపు కారణంగా మరి గత 3 రోజుల క్రితం బిల్డింగ్ పై ఎక్కి దూకి మరి మరణించడం జరిగింది. ఇంతవరకైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఇంతవరకు నారాయణ విద్యా సంస్థలపైన ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. మరి తక్షణమే నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, మంత్రి నారాయణ బర్తరఫ్ చేయాలని చెప్పేసి దోపిడీ దొంగల రాజ్యం నడుస్తూ ఉంది అన్నదానికి నిదర్శనమే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. రేపటి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉంటే ఫీజుల పేరుతో వాళ్ళ మానాలని ధనాన్ని వాళ్ళ